డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎలాంటి మేలు జరగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పి మనలాంటి వాళ్ళం చాలామంది అడుగుతూ ఉన్నా కూడా సీఎం గారు చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక డెఫినెట్లీ నెక్స్ట్ ఎన్నికల నాటికి ఒక నినాదం ఉంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎన్నికల వరకు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఆయన ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకోవడంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు అని చాలా సుస్పష్టం. నెక్స్ట్ ఎన్నికల నాటికి డెఫినెట్ ఆయన ఒక నినాదాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఆ నినాదం పేరే జగన్ వర్సెస్ జగన్. అసూయపరులు, వ్యతిరేకులు, ద్వేషులు ఈ గ్రూపు జగన్ ఒంటరిగా ఎదుర్కోవాలి అన్నా, లేదా జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి అన్నా, జగన్ లాగా ఫెయిల్ గవర్నెన్స్ నడపాలి అన్నా, ఇవన్నీ పాసిబుల్ కావు. ముమ్మాడికి కావు. 9 నెలలు మనం చూసినా ఆ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం, మొదటి ఆర్థిక సంవత్సరం అయిపోయింది, రెండో ఆర్థిక సంవత్సరం అయిపోయింది, అంటే నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2 ఆర్థిక సంవత్సరాలను వాళ్ళు ఇచ్చిన ప్రధాన హామీల ఊసే లేదు. బడ్జెట్ లెక్కలు చూసినా కూడా అవన్నీ కనుక ఏదో గాలి మీడలు కట్టినట్లే ఉన్నాయి, టు బి ఫ్రాంక్. అటువంటిప్పుడు దేనికి ఎన్ని అలొకేషన్ చేస్తారో క్లారిటీ లేదు. 2 పథకాలకు నిధులని కేటాయించినా అందులో కూడా ఎన్ని కోత పడతాయో మనం చెప్పలేము. అటువంటిప్పుడు ఇంకా నెక్స్ట్ ఎన్నికల నాటికి మీకు ఇంకా ఏమైనా మేలు చేస్తా అని చెప్పి ఎలా ఎన్నికలకు వెళ్తారు? ఇంకేమైనా కనుక అలివి కాలని మేనిఫెస్టో వచ్చి ఏ విధంగా వెళ్తారు? మొన్న ఇచ్చిన అమలు చేయకుండా ముందుకు వెళ్ళలేరు కదా. ఇటువంటి పరిస్థితుల్లో వాటి చుట్టూ చర్చ జరగకూడదంటే ఏం కావాలి? తానిచ్చిన హామీలు అమలు చేయలేదు అనే దాని చుట్టూ చర్చ జరగకూడదు అంటే ఏం చేయాలి? జగన్ వ్యతిరేకులందరినీ కూడా ఏకతాటిపై తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికోసం జగన్ మీద కంప్లీట్గా విషం చెప్పడం కోసం, వ్యతిరేకించడం కోసం, దుష్ప్రచారం చేయడం కోసం, తన మీద ద్వేషం ప్రదర్శించడం కోసం కుప్పల మీడియా బలం ఉంది, సోషల్ మీడియా ఉంది, అధికారం ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి, ఫ్రంట్ లైన్ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నికల వరకు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెంచడం కోసమే ఈ గ్రూపులన్నీ పనిచేస్తాయి. అండ్ చంద్రబాబు గారు ఆ కమెంట్ చేయడం ద్వారా ఏంటి, జగన్ మీద, వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన ద్వేషాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం, అండ్ జగన్ను వ్యతిరేకించే ఒక గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ను పటిష్టం చేసుకోవడం. అంటే వాళ్ళకు మేలు జరుగుతుందా, సమాజానికి మేలు జరుగుతుందా, ఇవన్నీ జగన్ను తిట్టాలి, జగన్ను వ్యతిరేకించాలి, ఆ గ్రూప్లో మనం ఉండాలి. ఆ గ్రూప్ అంతటిని వీళ్ళు ఏకం చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ ఎన్నికల నాటికి ఆ గ్రూపుకు ఎవరి నాయకత్వం వహిస్తారో అన్నది తర్వాత సంగతి. చంద్రబాబు గారు నాయకత్వం వహిస్తారా, లోకేష్ గారు నాయకత్వం వహిస్తారా, లేదంటే ఇంకొక ఆయన ఎవరైనా నాయకత్వం వహిస్తారా, ఇది కాదు మ్యాటర్. అక్కడ జగన్ గారి వ్యతిరేకులందరినీ కూడా తీసి నెక్స్ట్ ఎన్నికల వరకు వాళ్ళని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ ఎన్నికలు జగన్ వైసీపీ వర్సెస్ తాను వ్యతిరేకించేవాళ్ళు. ఇటు సైడ్ ఏం మేలు చేశారు, ఏం హామీలు అమలు చేశారు, ఇటువంటి చర్చ లేదు. అటువంటి చర్చను వాళ్ళ మీడియా కూడా ముందుకు తీసుకెళ్ళదు. ఏదైనా అప్పుడో ఇప్పుడో కాసింత మంచి పని చేస్తే దాన్ని బ్రహ్మాండంగా ఎన్లైటన్ చేసుకుంటూ, దాన్ని హైలైట్ చేసుకుంటూ ముందుకెళ్ళి బ్రహ్మాండంగా దాన్ని మారుమోగే విధంగా డప్పేయాలి. అండ్ రోజు జగన్ వ్యతిరేకతతో నింపేసుకుంటూ వెళ్ళాలి. జగన్ వ్యతిరేకించే గ్రూప్ని అంతటిని కూడా మైండ్ని ఆ విధంగా ఫుల్ స్ట్రాంగ్గా చేసి పెట్టాలి. ఎన్నికల నాటికి జగన్ వర్సెస్ జగన్ వ్యతిరేకల గుంపు ఏం మేలు చేసే సంబంధం జగన్ వ్యతిరేకంగా ఓటేయాలి. ఈ విధంగా ఒక బ్యాచ్ను అంతటిని తయారు చేయాలి. ఆ బ్యాచ్లో మనం కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు, మిగతా ఉంటారు. అందులో కొందరికి కొన్ని గ్రూపులకు నాయకత్వం వహించే వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, అధికార ప్రయోజనాలు కల్పించుకుంటూ అయితే సరిపోతుంది. నాకు ఫస్ట్ అనిపించింది, అరే జగన్ అధికారానికి దూరం అయ్యారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఏం మంచి చేస్తారో చెప్పాలి, ఎలా చేయబోతున్నారో చెప్పాలి. అరే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి మళ్ళీ జగన్ వ్యతిరేక ప్రచారంతో ఎందుకు వీళ్ళు ముందుకెళ్తున్నారు అన్నది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. జగన్ వ్యతిరేక ప్రచారమే వీళ్ళ నెక్స్ట్ ఎన్నికల అజెండా. మేలు చేయడం, మంచి చేయడం, సమాజం, పేదోళ్ళు, విద్య, వైద్యం, ఇంకొకటి కానే కాదు. డెవలప్మెంట్ అంటే అమరావతిలో అంతా అమరావతి అని అనుకుని అక్కడొకటి ఇక్కడొకటి ఏదో ఒకటి చేసుకుంటూ దాన్ని హైలైట్ చేసుకుంటూ పోవాలి. జగన్ వ్యతిరేక బ్యాచ్ అంతటి ఇంకా మరింత స్ట్రెంత్ చేసుకుంటూ వెళ్ళాలి.
వాళ్ళు పూర్తి మైకంలోనే ఉండాలి. జగన్ వ్యతిరేకించడమే వాళ్ళ ఎజెండా కావాలి. చాలా మంది కనిపిస్తారు మనకు అటువంటి వాళ్ళు. మాకు ఏం చేసినా ఏం చేయకుండా పర్లేదు, జగన్ను వ్యతిరేకించాలి. ఇటువంటి బ్యాచ్. ఆ బ్యాచ్ను పెంచుకుంటూ పోదామని వాళ్ళ ఆలోచన. ఒంటరిగా డెఫినెట్లీ ఎన్నికలు ఎదుర్కోలేరు ఎవరైనా. అందరూ ముక్కుమ్మడిగా మళ్ళీ ఐక్యం అవ్వాలి, ముక్కుమ్మడిగా అలాగే చేతులు అలాగే పట్టుకొని ఉండాలి, విడిపోకుండానంటే వాళ్ళని అట్లా మొత్తం ఒక ఫెవికాల్లో అతికించి ఉండేది ఓన్లీ జగన్ వ్యతిరేకత, జగన్ మీద అసూయ, జగన్ మీద ద్వేషం. అదొకటే ఫెవికాల్గా వాళ్ళని కలిపి ఉంచుతుంది. వాళ్ళనైనా, వాళ్ళ పార్టీ క్యాడర్నైనా, కులాలనైనా, లేకుంటే ఇంకొకరినైనా మతము, కులము, ప్రాంతము, ఇంకోటి ఏదైనా కానివ్వండి, ఏదో ఒక భావం వాళ్ళని ఫెవికాల్లాగా అతికించి ఉంచేది కేవలం జగన్ మీద ద్వేషం. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న సార్, మాత్రం తెలియదు అతనికి. ఇవన్నీ గమనించే అరే అది చేసాం, ఇది చేసాం, సంక్షేమం ఇచ్చాం, అది ఎవరికి కావాలి ఇవన్నీ? జగన్ వ్యతిరేకతను పెంచేసుకుంటూ వెళ్దాం, ఆ గ్రూప్ను పటిష్టం చేసుకుందాం, ఈ పొత్తు విడిపోకుండా చూసుకుందాం, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారం వస్తుంది అని బలంగా నమ్ముతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు పరీక్ష జనానికి పాలకులు ఉమ్మడిగా రాష్ట్రానికి మంచి చేయాలా? లేదు అంటే ఒక వ్యక్తిని ద్వేషించుకుంటూ వెళ్తే ఆ ద్వేషం వైపు నిలబడాలా? జనానికి పరీక్ష. లేదు జనం మేము ద్వేషం వైపు నిలబడతామంటే నో ప్రాబ్లం. మెజారిటీ ద్వేషం వైపు నిలబడితే వాళ్ళే అధికారంలోకి వస్తారు. మెజారిటీ ద్వేషం వైపు, అసూయ వైపు నిలబడతామంటే వాళ్ళే అధికారంలోకి వస్తారు. లేదు మీరు నేను ఎక్సో వైయోజెట్ ఇంకొకరు, లేదు విద్యకి ఏం చేశారు, వైద్యానికి ఏం చేశారు, పేదోళ్ళ బతుకుదెరువుకి ఏం చేశారు, పేదల పిల్లల భవిష్యత్తుకి ఏం చేశారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయా లేదా, సమాజం ఐక్యతగా ఉందా లేదా, జనాల మధ్య విద్వేషాలు ఉంటే ఆ సమాజం పురోభివృద్ధి సాధించారు కదా. ఇట్లా ఏదో ఎక్సో వైయోజెడ్ నేనో మీరు ఇట్లా మాట్లాడుకుంటూ కొందరు వెళ్ళామనుకోండి, అట్లా వెళ్ళే వాళ్ళ సంఖ్య 30-40% ఉంది అనుకుందాం. ఏం ప్రయోజనం? రాజకీయంగా అయితే మేలు జరగదు కదా ఎవరికైనా. ద్వేషించే వాళ్ళు, అసూయ పరులు, బతుకుదెరువులతో సంబంధం లే, విద్యతో సంబంధం లే, మరో దాంతో సంబంధం లేదు, మన మతం ద్వేషం అసూయని నింపుకోవాలన్న జనం 50 మంది ఉన్నారు అనుకోండి, 100లో వాళ్ళది అధికారం కదా, అంటే ఆ గ్రూప్ మద్దతు ఇచ్చిన వాళ్ళది అధికారం కదా. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పుడు అధికారం మీడియా చేస్తున్న పని అదే, నెక్స్ట్ 4 సంవత్సరాలు వాళ్ళు చేయబోతున్న పని అదే. వెరీ క్లియర్. అండ్ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు కూడా దానికి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడాలంటే మంత్రి ఎట్లా మాట్లాడాలి, ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడాలి, అండ్ అధికారులు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, అంతేగా. అంటే వాళ్ళు ఏదో ఎలేసినట్లు 149 మందిని ఎలేసిన 51 మంది ఒకవైపున 51 మంది మద్దతు ఇచ్చే వాళ్ళే అధికారంలోకి వస్తారు కదా. సో ఆ 51 మద్దతు ఇలానే ఉంచుకోవాలి. మెయిన్ ప్రధానంగా ఒంటరిగా అయితే ఆ ద్వేషం మళ్ళీ విడిపోతుంది కదా. అట్లా ఉండకూడదు, కలిపే ఉండాలి. కలిసి ఉండే విధంగా ఆ ద్వేషం కూడా పనిచేయాలి. అందుకని చెప్పి ఈ ఎత్తుగడలు నో డౌట్ చాలా వ్యూహంతోనే సీఎం గారి వ్యాఖ్యలు మాట్లాడారని చాలా స్పష్టంగానే అర్థమవుతుంది.